ఏం మాయే చేసావే. సో ఈ మూవీ వచ్చేసి ఒక పాటతో స్టార్ట్ అవుతుంది. ఏం మాయో చేసావే అనే పాటతో కూడా ట్రెండ్ అయింది అనమాట. అలాంటి మూవీ టైటిల్ ఇది. సో వెరీ ట్రెండీ టైటిల్. అండ్ అప్పట్లో మన 90s యూత్కి సో ఏం మాయ చేసావే అనేది ఒక మంచి ఎమోషన్. అండ్ ఆ టైంలో వచ్చిన బెస్ట్ లవ్ మూవీస్ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ మూవీ ఏం మాయ చేసావే. సో ఈ మూవీ ఎందుకు స్పెషల్ అంటే మన సమంతకు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఏం మాయ చేసావే అనే సినిమాతో తను అందరినీ మాయ చేసిందని చెప్పొచ్చు. అప్పుడు స్టార్ట్ అయింది తన కెరియర్. అండ్ ఇప్పుడు వరకు ఎలా వెళ్ళింది మీకే తెలుసు. సో అండ్ అలాగే మన నాగ చైతన్య అన్న, సో ఆయన ఎన్ని సినిమాలు చేసినా సరే అండ్ మజిలీ కానీ ఏమై చేసా కానీ ఈ రెండు వచ్చేసి చెప్పాలంటే చాలా స్పెషల్ ఆయన కెరియర్లో. అండ్ అఫ్ కోర్స్ మొన్న వచ్చిన మన సండేలు ఉంది మూవీ. బట్ ఈ రెండు సినిమాలు ఇప్పటివరకు ఆయన కెరియర్లో చాలా బెస్ట్ మూవీస్. అండ్ ఎవరు అడిగినా కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కానీ తన యంగ్ అండ్ డైనమిక్గా కనపడడం కానీ ఆ లుక్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంఐ చేసేవాళ్ళు అనేది గౌతమ్ మీనన్ గారు చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. అండ్ కొంచెం మలయాళం టింజ్ కూడా ఉంటుంది దీంట్లో ఈ సినిమాలో. సో ఆ జెస్సీ క్యారెక్టర్ ఏదైతే ఉందో మన సమంత క్యారెక్టర్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ రాశారు. అప్పట్లో సో మనం ఊహించలేం తను పెద్ద అతను చిన్న అనేది ఒకటి ఆ డిఫరెన్స్ లవ్ స్టోరీగా ఏమి ఉండదు అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఎక్కడా మనకు అంటే రొమాంటిక్గా చూపించాడు. సో చాలా రొమాంటిక్గా సినిమా చూపించి చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు మన గౌతమ్ మీనన్ గారు. సో ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు అప్పట్లో. సో 90s యూత్ ఎవరు మిస్ అయ్యారు నాకు తెలిసి. ఈ సినిమా పాటల గురించి మనం మాట్లాడుకోవాలా. ఏఆర్ రెహమాన్. సో ఏఆర్ రెహమాన్కి ఫ్లాప్స్ ఉన్నాయా హిట్స్ ఉన్నాయా తెలుగులో పక్కన పెడితే మ్యూజికల్గా ఆయన సినిమాలు నాలుగు మ్యాక్సిమం హిట్టే ఏదైనా హిట్ ఆ సినిమాలు ఏమైనా కావచ్చు. బట్ సమంత నాగ చైతన్యకి కెరియర్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ సినిమా ఇచ్చారు. దట్ ఈస్ ఎంఐ చేశారు. ఇప్పటికీ ఆ సినిమా పాటలు మనం వింటూనే ఉంటాం. ఎట్లయితే హ్యారీస్ జయరాజ్ పాటలు వింటుంటామో అలాగే ఈయన పాటలు ఏఆర్ రెహమాన్ పాటలు ఆ సినిమా ఎస్పెషల్గా చూసుకుంటే చాలా బాగా వింటుంటారు. సో మ్యూజికల్ హిట్, పెద్ద మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు ఆ సినిమా. సో ఎంఐ చేసే చాలా విశేషాలు ఉన్నాయి. అండ్ అకినేని ఫ్యాన్స్ ఆల్రెడీ మన తండేల్ మూవీ చూసుంటారు, నా చిత్రన్న ఫ్యాన్స్ కానీ అండ్ మన అకినేని ఫ్యాన్స్. సో ఇంకా మనకు కొత్త సినిమా రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి డెఫినెట్లీ ఈ సినిమాకి వచ్చి వాచ్ చేయండి. ఎంఐ చేసే థియేటర్స్. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ 18 జూలై. డే ఆఫ్టర్ టుమారో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మన బుక్ మై షో అండ్ పేటిఎం డిస్ట్రిక్ట్ యాప్లో మనం టికెట్స్ పెట్టింటారు, చెక్ చేసుకోండి గైస్. ప్లీజ్ స్టే ట్యూన్ టు Manpalli Masti for more movie updates guys. So let's watch ఏం మాయ చేసావే with musical hit day after tomorrow. So thank you so much guys. See you with another video.